అప్పారావు, ఓ సుబ్బారావు, ఓ వెంకట్రావు, ఓ రంగారావు. ఓ అప్పారావు, ఓ సుబ్బారావు, ఓ వెంకట్రావు, ఓ రంగారావు. ఎవరో 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 వస్తారనుకుంటే నువ్వొచ్చావా? అయినా గానీ come on come on come on come on. Hey, watch out, let's get loud. Hey, watch out, let's get loud. Call me what you want and call me anyhow. Call me what you want and call me right now. అంగట్లో అన్నీ ఉన్నాయి, వాకిట్లో అందాలున్నాయి, చీకట్లో చిందులు ఉన్నాయి. ఏం కావాలి మీకు, ఏమేం కావాలి? ఎవరు కావాలి మాలో, ఎవరు కావాలి? ఏమేం కావాలి మీకు, ఏమేం కావాలి? ఎవరు కావాలి మాలో, ఎవరు కావాలి? Are you ready for the sound of the new day? Are you ready if you want? Say hey, hey. రాజమండ్రి దాటొస్తే రాణి మహల్ మా అమ్మ పుట్టినోరు. Tell me what you're feeling, if you're feeling what I'm saying, and you're feeling what I'm saying. Everybody say hey. గోరుకొండపై నెక్కితే కనిపించే ఆ కోట పురుషు మా నాన్న పుట్టినోరు. When you're feeling, if you're feeling what I'm saying, and you're feeling what I'm saying. Everybody right now. ఉన్న నలుగురం ఒకే తల్లికి బిడ్డలాం, తండ్రి తెలియని తలుపు చాటు పాపలాం. ఉన్న నలుగురం ఒకే తల్లికి బిడ్డలాం, తండ్రి తెలియని తలుపు చాటు పాపలాం. అమ్మ కోసం మాటలు నేర్చి, నాన్న కోసం ఊరులు మార్చి, మీ కోసం గంతులు వేసి మనసు దోచుకుంటే రాజభోగం రస రాజభోగం, రాజభోగం రస రాజభోగం, రాజభోగం రస రాజభోగం, రాజభోగం రస రాజభోగం. లల్లల్లలాలలా, 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 ఏ ఏ ఏ. ఊరున పడిపోతుంటే ఊర పక్కన పెద్ద చెరువు మా అక్కది. Tell me what you're feeling, if you're feeling what I'm saying, and you're feeling what I'm saying. Everybody say hey. వీధిన పడిపోతుంటే వీధి చివరన తెల్ల మేడ మా చెల్లిది. Tell me what you're feeling, if you're feeling what I'm saying, and you're feeling what I'm saying. Everybody right now. చెరువు పక్కన చెరుకు తోట ఈ పుల్లిది, తోట పక్కన గడ్డి మేటు ఈ పిల్లది. చెరువు పక్కన చెరుకు తోట ఈ పుల్లిది, తోట పక్కన గడ్డి మేటు ఈ పిల్లది. తోటల పడి పరుగులు తీసి, గడ్డిన పడి సరదాలాడి, చెరువుల పడి చిలకాలాడి, మేడ చేరుకుంటే రాజభోగం రస రాజభోగం, రాజభోగం రస రాజభోగం. అంగట్లో అన్నీ ఉన్నాయి, వాకిట్లో అందాలున్నాయి, చీకట్లో చిందులు ఉన్నాయి. ఏం కావాలి మీకు, ఏమేం కావాలి? ఎవరు కావాలి మాలో, ఎవరు కావాలి? ఏం కావాలి మీకు, ఏమేం కావాలి? ఎవరు కావాలి మాలో, ఎవరు కావాలి? స్టాప్. ఆపే. ఏందన్నా ఎప్పుడు చూడు ఇదేనా అన్న? Urgent. నువ్వు సుధరాంచావు అన్న. 2 minutesలో వస్తాను. తమ్ముడు రండి సార్. ఏ సార్ స్ట్రాంగ్ తీయమంటారా? గోల్డ్ ఫ్లాగ్ కింగ్ ఈ గుట్కా కూడా తీసుకోండి సార్, చాలా బాగుంటది. వద్దా
అరే తీసుకోండి సార్. నాకెందుకా బాబు నేను తిన్ను. సరే సార్, డబ్బులు ఇవ్వండి. ఇస్తారులే, ఎక్కడికైనా పారిపోతారేంటి? ఇస్తామని చెప్పి ఇట్టాగే ఎంతమంది వెళ్ళిపోయారు సార్. ఏదో బక్కవలం కదా. ఆ. సార్ మీ చిల్లర సార్, చిల్లరండి, మర్చిపోయారు. ఏమండి మీ డబ్బులు మర్చిపోయారండి, మీ డబ్బులు మర్చిపోయారు, మీ చిల్లరండి. సార్ నేను అరుస్తున్నా, మీరు వినిపించుకోవట్లేదు సార్. మీ చిల్లరండి. నువ్వే ఉంచుకోరా, ఉంచుకో. ఎక్కడో చూసినట్టుంది. ఎక్కడ చూసానబ్బా, ఎక్కడ చూసాను? సార్ బండాపండి సార్, బండాపండి సార్. ఏంటి? అదే సార్, అప్పుడు మీ ఫ్రెండ్ ఒక ఆయన నాకు డబ్బులు ఇచ్చారు కదండి, ఆయన మీకు ఇమ్మలో కవర్ ఇచ్చారండి. ఇంకేమన్నా ఇచ్చాడా? ఒట్టి కవర్ ఇచ్చారండి అంతే. జాకీ అయి ఉంటాడు. ఎక్కడిచ్చాడు? ఒకరోజు మీ ఫ్రెండు హైవే పక్కన ఉన్న ఆ బండి దగ్గరికి రక్తం కారుతూ వచ్చాడండి. సార్ టీ తాగుతారా? స్ట్రాంగ్ తీయమంటారా? సార్ ఏమైంది సార్, ఏమైంది సార్ మీకు? ఆ రక్తం ఏంటి సార్? నేను వస్తే నాకు వాపస్ ఇవ్వు, లేదంటే నా ఫ్రెండ్స్కి ఇవ్వు. ఏంటి సార్ ఇది? చాలా ఇంపార్టెంట్ పేపర్. నా ఫ్రెండ్స్ తెలుసు కదా, వాడికి తప్పకుండా ఇవ్వు. అలాగే సార్, చాలా ఇంపార్టెంట్. అలాగే, మర్చిపోవద్దు. అలాగే. అప్పటి నుంచి ఆ కవరు భద్రంగా దాచాను. మీరు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నాను. ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. రఘు, చూద్దాం అదేం కవరు. సార్ ఇదే ఆ కవర్ సార్, తీసుకోండి. రాహుల్, వేద జాక్ తన బ్లడ్తో ఈ మ్యాప్ గీశాడు. శబ్బాష్. అదిగో. థ్యాంక్ యూ సార్. తీసుకో. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. కమ్ ఆన్, లెట్స్ గో. ఈ హైవే మీదున్న 56th మైల్ స్టోన్. ఇక్కడి నుంచి ఇలా వస్తే ఇక్కడ బావి. సో ఆ 100 crores ఈ బావిలోనే ఉన్నాయి. ఇక్కడే ఈ బావి ఉన్న ప్లేస్ ఈ మైల్ స్టోన్ ప్రకారం ముంబైకి 56 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఏ 56 కిలోమీటర్లు అనుకోవాలి? ఏడీబీ మెయిన్ బ్రాంచ్ నుంచి జాకీ స్కార్పియోలో ఏ రూట్లో అయితే వెళ్ళాడో మనం కూడా అదే రూట్లో వెళ్తే మైల్ స్టోన్ ఎక్కడుందో తెలిసిపోతుంది. యు ఆర్ రైట్. Now I explain clearly. See this map. ఇది ముంబై హైవే రోడ్డుకు సంబంధించిన మ్యాప్. బ్యాంక్ నుంచి బయటపడ్డ జాక్ ఇక్కడున్న మ్యాన్ హోల్ త్రూ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లోకి దూకేశాడు. జాక్ చనిపోయిన తర్వాత డాక్టర్ ఇంటి దగ్గర పోలీసులు సీజ్ చేసిన స్కార్పియో నంబర్ 2929 అది జాక్ వాడింది. సో అక్కడి నుంచి జాక్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ద్వారా మ్యాన్ హోల్ నుంచి బయటకొచ్చి స్కార్పియో ఎక్కాడు. ఐమ్ రైట్? అక్కడి నుంచి 1/2 కిలోమీటర్ దూరంలో మెయిన్ రోడ్. కార్లో జాక్ మెయిన్ రోడ్ ఎక్కుండాలి. ఎస్ రాహుల్, లెఫ్ట్ టర్న్ అయ్యుంటే మనం అనుకున్న విధంగా పారిపోవడానికి అవకాశం ఉండేది. కానీ మనం పట్టుబడ్డాం. దాంతో సిటీలో పోలీసులంతా అలర్ట్ అయ్యారు. పోలీసుల భయం వల్ల జాక్ సిటీ నుంచి బయటికి వెళ్ళడానికి ప్రయత్నించుండాలి.
సో రైట్ టర్న్ తీసుకుంటే ఈ రోడ్డు. ఎస్, యు గాట్ ఇట్, యు గాట్ ఇట్. ఈ ఎక్స్ప్రెస్ వే ముంబై నుంచి అహ్మదాబాద్ వైపు వెళ్తుంది. అంటే దీని అర్థం ముంబై నుంచి అహ్మదాబాద్ వెళ్లే రూట్లో 56 కిలోమీటర్ దగ్గర ఆ పరిధిలో ఒక బావి ఉంది. ఆ బావిలో మన 100 కోట్లు భద్రంగా ఉన్నాయి. వెరీ గుడ్ రాహుల్, వెరీ గుడ్. ఇప్పుడు ఆ 56 మైల్ స్టోన్ దగ్గరున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటో నువ్వు వెంటనే తెలుసుకో. వెళ్ళి ఆ పని మీద ఉండు. చిలిపితనం నా హృదయంలో నీ అదరంతో కదే రాస్తే పరవశం ప్రతి క్షణం ఇలా నాలో ఓ కలవరమై నిన్నే కోరే చిలిపితనం నా హృదయంలో నీ అదరంతో కదే రాస్తే పరవశం तेरा
పరవశం ప్రతి క్షణం ఇలా నాలో ఓ కలవరమై నిన్నే కోరే చిలిపితనం నా హృదయంలో నీ అదరంతో కదే రాస్తే పరవశం. హాయ్ హాయ్ కాఫీ. లాయర్ వర్మ గారి ఫోన్. చెప్పండి మిస్టర్ వర్మ, అప్పుడే మన కేసు హీరింగ్ వచ్చిందా? అచ్చా, ఓకే. నేను ఈరోజే ఫ్లైట్కి బయలుదేరి వస్తున్నాను. అలాగే, ఓకే, బాయ్. ఎనీ ప్రాబ్లం? ఈరోజు ఈవినింగ్ ఢిల్లీ వెళ్ళాలి. ఈ రోజు ఈవినింగా? అవును, చాలా సీరియస్ కేసు రా. నిన్నే కదా వచ్చారు. తప్పదు పూజ, వెళ్ళాలి. ప్లీజ్ డోంట్ వరీ, నేను వెంటనే వచ్చేస్తానుగా, సరేనా? ఓ రా. ఏమైంది? అది ఎక్కడుందో కనుక్కున్నాను, కానీ ఓ చిన్న ప్రాబ్లం. బావిని పూడ్చి పైన ఓ ఫామ్ హౌస్ కట్టారు. థ్యాంక్ యూ. షట్. ఆ ఫామ్ హౌస్లో ఒక లాయర్, అతని భార్య, వాళ్ళ కూతురు, ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్, ఒక సర్వెంట్ ఉన్నారు. ఈ సెక్యూరిటీ గార్డ్స్ ఎక్కడుంటారు? ఒక సెక్యూరిటీ గార్డ్ ఇంట్లోనే ఉంటాడు, ఇంకొకడు పక్కూరు నుంచి వస్తాడు. ఆ చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ ఏమైనా ఉందా? ఓ పోలీస్ స్టేషన్ అయితే ఉంది, కానీ చిన్నది, 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పోలీసులు పెట్రోలింగ్ చేస్తారు. పెట్రోలింగ్కి వచ్చినప్పుడు సెక్యూరిటీ గార్డుతో రాత్రి 1 గంటకి రిజిస్టర్లో సైన్ చేయించుకుంటారు. కానీ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి? ఈరోజు నైట్ ఆ లాయరు ఓ కేసు పని మీద ఢిల్లీ వెళ్తున్నాడు. వెళ్ళగానే ఫోన్ చేయండి. అలాగే. టైంకి ఫోన్ చేయడం మర్చిపోవద్దు. అబ్బా, అలాగే. వర్క్లో పడి అస్సలు పట్టించుకోరు మీరు. ఏడవకు నాన్న, నేను వెంటనే వచ్చేస్తాగా. ఏంట నువ్వు చిన్నపిల్లాడికి చెప్పినట్టు? నువ్వు పాప జాగ్రత్త. సరే, బాయ్ నాన్న. బాయ్. దా. బాయ్. డాడీకి బాయ్ చెప్పు. బాయ్ డాడీ, బాయ్. ఎవరండి మీరు? ఎవరు కావాలి? సార్ను కలవడానికి వచ్చాం. సార్ ఢిల్లీ నుండి రేపు వస్తారు, రేపు సాయంత్రం రండి. రాహుల్, టెలిఫోన్ వైర్ కట్ చేసావా? టెలిఫోన్ వైర్ కట్ చేయడమే కాదు, జామర్ కూడా పెట్టాను. ఇక సెల్ ఫోన్ కూడా పనిచేయదు. గుడ్. ఎంత తొందరగా పని పూర్తి చేసుకుంటే అంత మంచిది. మార్నింగ్ 5 o'clock కల్లా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి.
వస్తున్నావేంటి పదా అమ్మగారు ఎవరు మీరు? మా husband కూర్చో. ఊర్లో లేరు. ఏం కావాలి? ముందు కూర్చో. గుడ్ ఈవినింగ్. నమస్కారం. కూర్చోండమ్మా, కూర్చోండి. కూర్చో. మాకు ఈ ఇంటి ప్లాన్, అదే బ్లూ ప్రింట్ అంటారే, బ్లూ ప్రింట్. ఏం బ్లూ ప్రింట్? అదేనమ్మా, ఇల్లు కట్టేటప్పుడు వేసే ప్లాన్ ఉంటుంది. నాకేం తెలీదు. వాట్ రాహుల్, ఈవిడ నీకు తెలిసే ఉంటుంది. పైన ఎక్కడో ఉంటుంది, వెళ్ళి తీసుకురా. నాకేం తెలీదు. చెప్పేది అర్థం చేసుకోకపోతే మీకే ప్రమాదం. వీళ్ళు అసలే మంచోళ్ళు కాదు. నిన్ను నీ కూతుర్ని లేపేస్తారు. మా ఇంట్లో మ్యాగజైన్స్ బ్లూ ప్రింట్స్ ఏమీ లేవు. మ్యాగజైన్స్ కాదు, బ్లూ ప్రింట్. దాన్ని అడిగినట్టు అడగాల. ఇచ్చేసి. నాకు నిజంగా ఏం తెలీదు. తెలుసు, నీకు తెలుసు. మేం చెప్పేది జాగ్రత్తగా విను. మీ బెడ్రూమ్ లో ఉన్న వార్డ్రోబ్స్ లో ఎక్కడైనా మీ హస్బెండ్ దాన్ని దాచి ఉండొచ్చు. చూసావుగా, నీ కూతుర్ని కాపాడుకో. నేను మంచోడిని కాదు, మేమెవరం మంచోళ్ళం కాదు. మర్యాదగా వెళ్ళి తీసుకురా. పాపను మాకిచ్చి నువ్వు వెళ్ళమ్మా. పాపా రా. పాపా, హౌ స్వీట్. త్వరగా వెళ్ళి తీసుకురా, వెళ్ళు. సరే సరే, అలాగే. పాపకేం కాదు, పో. నా పాప జాగ్రత్త. తొందరగా వెళ్ళిరమ్మా, పాప మా దగ్గర ఉంటుంది. వెళ్ళు. పాపా, పాపా, ఇదేంటో తెలుసా? తెలుసా? తెలుసు. పిస్టల్. ఇందులో బుల్లెట్స్ ఉంటాయి. ఎక్కడ నుంచి వస్తే బుల్లెట్లు? ఇదిగో, ఈ అంకుల్ చేతిలో ఉంది కూడా పిస్టలే. కావాలా? ఆడుకుంటావా? ఆడుకుంటాను. కావాలా? వద్దు. వద్దా? తీసుకో, కాల్చే. ఇదిగో మమ్మీ, పాపను వదలండి. థ్యాంక్స్. ఈ పని ఏదో ముందే చేయొచ్చుగా. ఓపెన్ చేయి. లుక్, బాగున్న ప్లేస్ ఇది. ఇక్కడికి ఎలా వెళ్ళాలి? ఈ ప్లాన్ చూద్దాం. లేదా పైన పోర్షన్, కింద పోర్షన్ బట్ సిమిలర్ గా ఉన్నాయి. అంటే దీన్ని బట్టి అయితే బ్లూ ప్రింట్ ప్రకారం ఆ బావి కిచెన్ పక్కన ఉన్న సిట్ అవుట్ లో ఉండాలి. ఐ రైట్? ఎస్, ఎగ్జాక్ట్లీ, యూర్ రైట్. ఎటు నుంచి చూసినా ఆ బావి సిట్అవుట్లోనే ఉంది. కమాన్, వెళ్ళి చూద్దాం. పదండి. మో, పదండి. మరి వీళ్ళ సంగతి? వేద ఇక్కడే ఉండి వీళ్ళని చూసుకో. ఓకే, కమాన్. మమ్మీ. You nasty woman! Leave it! ఇందులో ఉన్న ప్లాన్ ప్రకారం ఆ బావి ఇక్కడే ఉండాలి. అయి ఉండదు. నా ఐడియా ప్రకారం ఎగ్జాక్ట్ గా ఆ ప్లేస్ మాత్రం ఇదే. నాకెందుకు డౌట్ గా ఉంది. అక్కడ చూస్తే I బెటర్. don't know. I'm confused. ఒకసారి పట్టుకో. How dare you try to attack me? I'm going to
kill you. Bitch. Now you want to see what I'm going to do to you? Wait. దిస్ ఇస్ ద రైట్ ప్లేస్. ఇక్కడే. Now I'll take this knife and cut your throat and let it bleed. And bleed so much that it's going to pain your heart, baby. వెయిట్. God!